థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి ఎవరైతే కాలర్స్ మాకు కాల్ చేసి గురుగారితో మాట్లాడుతున్నారో గురుగారి నెంబర్ కూడా మేము స్క్రీన్ పైన వేస్తున్నామండి. మరి సాయంత్రం వేళ మీరు కాల్ చేసినట్లయితే నేరుగా గురుగారికి కాల్ చేయొచ్చండి. కాల్ చేసి మరి మీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం చక్కటి పరిష్కారం కూడా తీసుకొచ్చండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కాల్ చేసినందుకు. గురుగారు, జాతకాల గురించి మనం మాట్లాడుకుంటాం. చెప్తుంటేనే ఇప్పుడు గ్రహ సంచారాన్ని గోచారం అంటాం. గో అంటే గ్రహం, సంచారం అంటే మూమెంట్, చారం అన్న అది అర్థం. సో గోచారం అంటే ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఏ జాతకుడికైనా జాతకురాలికైనా ఆ పుట్టిన సమయాల్లో ఉన్న ప్లానెటరీ పొజిషన్ని తీసుకుంటాం. అదే జాతకం అంటాం. దాన్ని పరిశీలన చేస్తూ ఏ రోజైతే ఈ జ్యోతిష్యుడి దగ్గరికి చూపించుకోవడానికి వచ్చారో అప్పటి పరిస్థితిని గ్రహచారం అప్పుడు ఉంటుంది కదా, ఆ టైంలో కూడా ప్లానెటరీ పొజిషన్ ఉంటుంది. దాన్ని గోచారం అంట. అంటే ఆ సమయానికి ఉన్న పొజిషన్ అని తీసుకొని ఈ రెండు కలిపి చూస్తారు, ఏమైనా మ్యాచింగ్స్ ఉన్నాయా అన్నప్పుడు. గోచార దోషాల వల్ల కూడా ఒక్కోసారి అనుకున్నవి సంఘటనలు జరగవు, ఉద్యోగం వస్తుందని చెప్తాం. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు నాగలక్ష్మి మేడం. పేరేంటమ్మా? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మంగళగిరి నుంచి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలని కాల్ చేశారండి? మా బాబు గురించి తెలుసుకుందామని చేశాం మేడం. ఖచ్చితంగా అండి. మరి మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 చెప్పండి. 29 10 2000. ఓకే, అక్టోబర్ 29, 2000. టైం చెప్తారా? 3:15 ఓకే అండి. ఎక్కడ జన్మించారు? మంగళగిరిలోనేనండి. ఓకే అండి. మరి మీ బాబు గురించి ఏం తెలుసుకోనుకుంటున్నారు? గురుగారితో మాట్లాడి తెలుసుకోండి. మాట్లాడండి గురుగారితో. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబు గురించి తెలుసుకుందామని చేశారు సార్. ఏ విషయంలో అమ్మా? ఈ డిగ్రీ అయిపోయింది సార్. ఇది ఏమన్నా జాబ్ కోసం రాసుకుంటానని కోచింగ్ తీసుకుంటున్నారు సార్. ఎలా ఉంటదని. అబ్బాయికి కొంచెం తోస్తే గాని కదలడమ్మా. ఏం సార్? మీ అబ్బాయి కాస్త తోస్తే గాని కదలడు, బద్ధకం ఎక్కువ ఉంటుంది. రోజుకి స్నానం చేసిన తర్వాత ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోమనండి. హనుమాన్ చాలీసా చదువుకున్న తర్వాత 11 రోజులు అయిన తర్వాత హనుమంతుడికి 108 తమలపాకులతో ఆకుపూజ చేయించండి. మీ అబ్బాయికి అనుకున్న అవుతుంది. కానీ కొంచెం అప్పుడప్పుడు వాళ్ళు సమస్యలు చెప్తా ఉన్నారు సార్, ఆరోగ్య సమస్యలు. ఆంజనేయ స్వామి ఆరోగ్యం కూడా ఇస్తాడమ్మా. బలాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. కనుకనే అది చెప్పాను నేను. ఇంకా ఏమన్నా చేయాలా సార్? చదువు వరకు ఇది చేయొచ్చమ్మా. ఇంకేమైనా చేయాలంటే ఆ తర్వాత అడగండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగలక్ష్మి గారు. మరి గురుగారితో మీ సమస్య తెలియజేసి చక్కటి పరిష్కారం తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకేమైనా సమస్యలు ఉంటే మాత్రం నేరుగా గురుగారికి కాల్ చేయండి సాయంత్రం వేళ. థ్యాంక్ యూ వన్స్ అగైన్.